వైఎస్ఎం న్యూస్. దోమాడలో ఇల్లు కోల్పోయిన పేదలకు పెదపూడి తహసీల్దార్, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బాధితులకు కలెక్టర్ సూచనల మేరకు హామీ ఇవ్వడం వల్ల బాధిత కుటుంబాలు నిరసన దీక్షను విరమిస్తున్నట్లు బాధితులు మరియు ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ బాధితుల గోడును రాజకీయాలకు వాడుకోకుండా వారి సమస్యలు పరిష్కరించే విధంగా ప్రజా సంఘాల నాయకుల పోరాటాన్ని ఇవ్వడం వలన నిర్మిస్తున్నట్లు, బాధితులకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వడం వల్ల 3 సెంట్లు ఇళ్ల స్థలం, 3 లక్షల రూపాయల హౌసింగ్ లోన్, గిన్నెలు, ఇంటి సామాగ్రి, వంట సామాగ్రి కిట్టు, వెంచర్ యజమానులు నష్టపరిహారం ఇవ్వడానికి శుక్రవారం వీరికి పట్టాలు కలెక్టర్, శాసనసభ్యుల చేతుల మీదుగా అందజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పెదపూడి తహసీల్దార్ సీతాపతి, ప్రజా సంఘాల నాయకులు సిద్ధాంతుల కొండబాబు, ఆంధ్రమాల మహానాడు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు తోటి చెంగల్రావు, డిపిఎఫ్ రాష్ట్ర కోఆర్డినేటర్ ఏనుగుపల్లి కృష్ణ, జై భీమరావు, భారత పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల చైర్మన్, సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ గుబ్బల ఆదినారాయణ, దళ నాయకులు ఉల్లం రవి, లింగం నానిబాబు, అన్నవరావు, సింగనీడి నాగ తిరుపతిరావు, పుట గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. మరి ఖచ్చితంగా మనం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వాలమ్మని వాళ్ళు తీసుకురావడం జరిగింది. ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా మనసులో పెట్టుకోకుండా వాళ్ళకి పక్కా గృహాలు కట్టించే విధంగా మా ప్రజా సంఘాల తరపు నుంచి, మరి జయభీమరావు భారత పార్టీ తరపు నుంచి మరి నేను కూడా కోరుకోవడం జరుగుతుంది. అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.